ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పండుగ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఎక్కడెక్కడో ఉన్న అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అందరూ ఒక చోట కలిసి ఈరోజు రాఖీ పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఇంకా ఈ రోజు అయితే మా ఆడబడుచు వాళ్ళు అయితే నైట్ 1 గంటకి అయితే వచ్చారు. మా ఆయనకి ఆడబడుచు రాఖీ కట్టిన తర్వాత వదినగా నేను ఏదో ఒకటి గిఫ్ట్ అయితే చేయాలి కదా, అందుకని చెప్పి నేను సిల్వర్ కలర్ శారీ అయితే తీసుకున్నాను. నిన్నే వెళ్ళి తీసుకొచ్చానమాట. ఎలా ఉంది శారీ, నా సెలక్షన్ బాగుందా బాగాలేదనేది నాకైతే షేర్ చేసుకోండి. ఇంకా మార్నింగే వెళ్ళి ఇంకా ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసి చేసుకొని ఇంకా నేను బయటికి వెళ్ళి ఇంకా సారీకి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. పూలు పళ్ళు అవన్నీ కూడా. ఇంకా స్వీట్స్ కూడా మనకి రాఖీ అంటేనే తీపితో మొదలవుతుంది కదా, అందుకనే స్వీట్ బాక్స్ కూడా తీసుకొచ్చాను. ఇంకా రాఖీలు అవన్నీ కూడా ఇలాగైతే రెడీ అయితే చేస్తున్నాను. ఇంకా అక్షింతలు అవన్నీ కూడా శ్రీరాములు వారి ఉంటే ఇంకా అక్షింతలే వేస్తున్నాను, ప్లేట్లో పెడుతున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒడిబియ్యం కూడా పోస్తున్నానని చెప్పాను కదా, ఆ ఒడిబియ్యానికి వచ్చేసి నేను కొబ్బరి చిప్పలు, బియ్యం, పూలు పళ్ళు, అలాగే కొంచెం పెసరపప్పు కానీ కందిపప్పు కానీ పెట్టి ఇవన్నీ కూడా మనం ఆడవడుచుకైతే కొంగులో పొయ్యాలి. ఇంకా ఈ సాంప్రదాయం ఎంతమందికి ఉంది, నాకైతే ఒక్కసారి కూడా నాకైతే ఎవరూ పోయలేదు, నాకు అదృష్టం లేదు. ఇంకా నేనైతే మా ఆడబడుచుకి ప్రతి సంవత్సరం నేను కానీ మా అత్తగారు కానీ ఎప్పుడు పోస్తూనే ఉంటాం వడిబియ్యం. దాని తర్వాత మా ఆయనకి ఇక్కడైతే హారతి అవి ఇచ్చి బొట్టయి పెట్టి స్వీట్ తినిపించి రాఖీ అయితే మా ఆడబడుచు అయితే కట్టింది. ఇంకా ఆడబడుచు భర్త నాకు అన్నయ్య అవుతారు కాబట్టి నేను ఆయనకి కూడా నేను రాఖీ అయితే కట్టాను. సొంత వాళ్ళు రాకపోయినా ఇలా అన్నయ్య వస్తాడు నా కోసం, ఎందుకంటే నాతో ప్రతి సంవత్సరం రాఖీ అయితే కంపల్సరీగా అన్నయ్య అయితే కట్టించుకుంటారనమాట. ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళను, ఇంకా నా దగ్గరికి ఇద్దరు వస్తారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి కదా, అందరికీ అదృష్టం ఉండదు. ఇక్కడైతే ఫస్ట్ అన్నయ్యకి బొట్టు పెట్టి హారతి అన్నీ ఇచ్చేసి స్వీట్ తినిపించి ఇక్కడైతే రాఖీ అయితే కడుతున్నాను. ఇంకా మీరు మీ అన్నదమ్ముళ్ళకి రాఖీ కట్టారా లేదా అనేది నాకైతే షేర్ చేసుకోండి. ఇంకా మా అల్లుడికి ఇంకా చెల్లి అలాంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నా అల్లుడికి కూడా చిన్నప్పటి నుండి రాఖీ అయితే ప్రతి సంవత్సరం నేనే కడతాను. ఇంకా ఇక్కడైతే హల్క్ గడికి మేము బొట్టు కూడా పెట్టి ఇట్లా మన ట్రెడిషన్ని ఫాలో అవుతూ నేను మా అల్లుడికి కూడా నేను ఇక్కడ రాఖీ అయితే కట్టేశాను. ఇంకా రాఖీ కట్టిన తర్వాత ఇంకా మా నిక్కీ అను మా అన్నయ్య వచ్చేసి తాంబూలం అయితే ఇచ్చారు నాకు. ఇంకా క్లిప్స్ ఏమేమి పెట్టలేదు. లాస్ట్లో మా అన్నయ్యకి మళ్ళీ స్వీట్ అవన్నీ తినిపించేసిన తర్వాత మా ఆడబొడుచు ముంబై వెళ్ళినప్పుడు అన్నయ్య బ్రాస్లెట్స్ తెచ్చారంటే ఇంకా బ్రాస్లెట్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఇట్లాగైతే మా రాఖీ పండుగ అనేది సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకైతే షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా, బాయ్.